ఇప్పుడు విషయం మీకు అందరూ కూడా కృతజ్ఞతలు వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన పూర్వగా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 29 నుండి 31వ వచనం దాకా ప్రియులారా మనం చూసినట్లయితే 29వ వచనం, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వదనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మన పాట పాడినట్టు మనం మనం ఆత్మదాహం తీర్చువాడనమాట. అంటే బైబిల్లో మనం చూస్తున్నది ప్రభువు చెప్పిన మాట ఉంది, దాహం కలిగిన వారు నా దగ్గరకు రావాలని ప్రభువు చెప్పామన్నమాట. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచు వారు కడుపులో నుండి నదులు జీవజల ప్రవహిస్తాయని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు సువార్తమైన రక్షణ పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో మెలు ఉన్నాడు. ఇప్పుడు జీవజల నదులు ప్రియులారా మన ఆత్మలో ఉంది. జీవజల నదులు మన ఆత్మలో సమృద్ధి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రసెంట్ ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, సుధించినప్పుడు కానీ, వాక్యం ధ్యానించినప్పుడు కానీ మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుంది. జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. అందుకొరకే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతుంది. ఇప్పుడు జీవజల నదులు మన ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. కాబట్టి దానికి కొన్ని విషయాలు అడ్డుగా ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రత్యేకమైన నాలుక, మనం దేవుని చిత్తానుసారమైన విషయాలు మాట్లాడాలి. ఇద్దరు దృష్టించినప్పుడు అలాగే మనం చేయడం లేదు అని నమ్ముతున్నా, ఒకవేళ ఇద్దరికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు దృష్టించినప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతుంది అనమాట. అందుకొరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనం ఎప్పుడైతే ఇద్దరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న, నాలో మేలు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారనమాట, దుఃఖమైన. ఇద్దరిలో ప్రియులారా మనం ఇద్దరికి వ్యతిరేకంగా శాప మాటలు పలుకున్నప్పుడు కానీ, ఇద్దరికి వ్యతిరేకమైన అంటే దూషణ మాటలు సన్నగుతున్నప్పుడు అంత కూడా పరిశుద్ధాత్మదుడు బాధపడతారు. కాబట్టి ప్రియులారా మనం దేవుని కుమార్తెగా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు అనమాట. సంతోషపెట్టాలి. అంటే దేవుని చిత్తం మనం చేసుకోవాలి. ప్రభు చిత్తం ప్రియులారా మనం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వరమిని లోబడడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా బిళ్ళ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక అంటే పరిశుద్ధాత్మను బాధపెట్టవద్దు, దుఃఖపరచవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి అడిగామనమాట, ఆత్మను పంపమని అడిగాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సువార్తను రక్షణ పొందిన మనలో వచ్చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుదినం సహాయం చేస్తాడు, నిరంతరం మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన క్రీస్తుతో కలిసి ఉండినట్టు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనను సగల సత్యములు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, మాట్లాడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరమేని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మను పరిస్థితిలో దేవుని బిడ్డలుగా మనం దుఃఖపరచవద్దు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. యేసుక్రీస్తు 2వ రాకడలో మనం ఎత్తపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాము, సకల సత్యములు నడిపిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దారి తప్పిపోకుండా మనల్ని ప్రియులా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ స్వరం మనం విని బ్రొత్తని వారు ఉంటే మనం దారి తప్పిపోలేం. లేదంటే ప్రియులారా మనం దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినేవారుగా ప్రియులారా మనం ఉండాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు, మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ దుఃఖపరచవద్దు. అంటే విమోచన దినము వరకు ప్రియులారా మనం ముద్రింపబడి ఉన్నామన్నమాట. విమోచన దినము వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ వలన దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుంపులో ప్రియులారా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం విడువబడిన గుంపులో మనం ఉండవద్దు, ఎత్తబడిన గుంపులు ఉండాలి. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు, బాధపరచవద్దు అనమాట.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన మనం చేసిన ఎన్నో విషయాలు దేవుని చెప్తున్నాం. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీరు కూడా నాతో మాట్లాడతాడు. ఇప్పుడు ఆ స్వరం విని మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియులారా మనం ముందుకు నడిచే కృప మనకు అందరికీ దేవుడు అధికంగా అనుగ్రహించుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మాట్లాడతాడు. ఇప్పుడు ఒకవేళ మీరు కొందరు కన్ఫ్యూషన్ ఉన్నారేమో, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఇప్పుడు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు, సకల సత్యములో నడిపిస్తాడు. ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం లోతైన సహవాసంలోనికి, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి దేవుడు నడిపించినాక ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్దాం. కాబట్టి 31 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేని విషయాలు అనమాట. చూడండి, సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును వినిపిస్తాను. చూడండి, ఇది కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేదు, ప్రభువుని యేసుక్రీస్తు ఇష్టం లేదనమాట. దూషణ మాటలు, సమస్తమైన దేశం, కోపంతో ఉండడం, ప్రభువును అంటే కోపం రెండు విధంగా ఉంది. రైచస్ యాంగర్ ఉంది, అలాగే ప్రియులారా మనం కోపంతో అంటే వేరవాను నాశనం చేయడానికి ఉన్న కోపం కూడా ఉంది అనమాట. రెండు విధంగా ఉంది. ఇప్పుడు మనం కొన్నిసారి తల్లిదండ్రులు కొంచెం కోపంతో పిల్లలను తిడతారేమో, గద్దిస్తారేమో, వారు మేలు కొరకు అనమాట. వారు మంచి మార్గం నడవడానికి కొన్నిసారి వారు గద్దిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. మందిరంలో వచ్చినప్పుడు, మందిరంలో కొందరు లోపలే కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రభు నచ్చలేదు, ప్రభు వారిని బయటకు వెళ్ళగొట్టినట్టు, అది హోలీ యాంగర్ అనమాట. అంటే ఆ మందిరం పరిశుద్ధ పరిసరం అనమాట. ఇప్పుడు ఈ రెండు విషయమైన తేడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్లో రాయబడింది, ఇదే అధ్యాయంలోనే మనం చూడవచ్చు, కోపపడుడి అని రాయబడింది. 26వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడి కానీ పాపం చేయకూడదు. అంటే పాపం అంత మట్టుకు వెళ్ళవద్దు అనమాట. పాపం చేయవద్దు. ఎప్పుడు పాపం చేస్తారు? కోపం వచ్చింది, ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఆ కోపం వలన మన హృదయంలో దేశం పెరుగుతున్నప్పుడు గ్రీస్ అవుతుంది. దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మాటలు, సకలమైన దుష్టత్వము, ఇది మనలో ఇంగ్రీస్ అవుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుని నుండి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకుండా అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వెళ్ళలేని పరిస్థితిలో మనం రావడానికి అవకాశం ఉంది. అది మాత్రం కాకుండా కోపం, క్రోధం, అల్లరి, దూషణ మన జీవితంలో ఉండే ఈవిల్ స్పిరిట్ అది ఆహ్వానించడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఒకని ఎడలో ఒకడు దయగలిగి కరుణా హృదయలై కరుస్తున్నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుండి. మనం క్షమించుకోవాలి. అంటే వేస్ట్ తీసివేయాలన్నమాట. క్షమించబడి ఏం జరుగుతుంది? అనవసరమైన చెత్తలు మన హృదయంలో ఉండవచ్చు, దాన్ని బయటకు నెట్టేస్తుంది అనమాట. ఇక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎందుకంటే వారు దేవుని స్వరం వింటారు. వారు హృదయంలో సమాధానం అనుభవిస్తుంది, సంతోషం అనుభవిస్తుంది. కాబట్టి హృదయం అంతా కూడా అపవిత్రంగా అంటే కోపగా చేదు పెట్టుకొని ఉన్నవారు దేవుని సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించలేదు. మనసు డిస్టర్బ్ అవుతాయి అనమాట. కానీ ఇతరులతో క్షమించే వ్యక్తులు ప్రియులారా హృదయ శుద్ధి గలవారు, వారు సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవిస్తుంది. హీలింగ్ కూడా అనుభవిస్తుంది అనమాట. హీలింగ్ ప్రాణంలో మాత్రం కాదు, శరీరంలో కూడా హీలింగ్ జరుగుతాయి అనమాట క్షమించినప్పుడు. కాబట్టి క్షమించుకోవడం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం అప్పుడు హృదయాన్ని కాపాడుతున్నాం అనమాట. హృదయ శుద్ధి జరుగుతుంది అనమాట క్షమించినప్పుడు. లేదు అంటే మన చెత్త పెట్టినట్టు అవుతాయి అనమాట, చెత్త బొక్సాలు. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయంలో ఎప్పుడు కూడా మేము కోపం కానీ, క్రోధం కానీ పెట్టవద్దు, దురాశ కానీ పెట్టవద్దు, మన టెన్షన్ కానీ మన మనసులో పెట్టవద్దు అనమాట. ఏదైనా ఉంటే కూడా దేవునితో ప్రియుల మనం చెప్పాలి. యేసు రక్తములు ఆధారపడాలి. మీ వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము, కడుగుమని చెప్పాలి. ఇప్పుడు హృదయం చాలా ప్రాముఖ్యం, మన మనసు చాలా ప్రాముఖ్యం అనమాట. అది పరిశుద్ధంగా ఉండడం మంచిది. కాబట్టి ఒకరి ఎడలో ఒకడు దయగలిగి కరుణా హృదయలై కరుస్తున్నందు దేవుడు లెక్కలేని మన పాపాలు క్షమించినట్టు మనం కూడా మనతో క్షమించాలి, ఇతరులతో క్షమించాలి. మీ భర్తతో మీరు క్షమించాలి, మీ భార్యతో మీరు క్షమించాలి, మీ తల్లిదండ్రులతో మీరు క్షమించాలి, మీ పాస్టర్తో మీరు క్షమించాలి, విశ్వాసులతో క్షమించాలి, సహోదరితో క్షమించాలి, స్నేహితులతో
క్షమించాలి, అత్తమ్మతో క్షమించాలి, మామయ్యతో క్షమించాలి, కోడలతో క్షమించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రతి ఒక్కరితో క్షమించాలి అన్నమాట. క్షమించబడి ఏమవుతుంది? మన హృదయం పరిశుద్ధంగా కాపాడబడుతుంది. అది మాత్రం కాకుండా క్షమించే వ్యక్తులు బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు. సామెతల గ్రంథంలో ఒక పెద్ద పట్టణం యుద్ధం చేసుకొని పట్టుకోవడం కంటే క్షమించే వ్యక్తి ఇంకా గొప్పవాడని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్షమించే వ్యక్తులు క్షమించుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి, యేసయ్య సహాయం మనకు కావాలి. యేసయ్యలో సమృద్ధి ఉంది అనమాట. తండ్రి వేరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని ప్రార్థన చేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలె నాలో మేలు ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు నాలో మేలు ఎదుగుతున్నప్పుడు మీరు తప్పకుండా క్షమించే వ్యక్తిగా బ్రతుకుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు క్షమించడం కొంచెం కష్టం అవుతుందేమో. కాబట్టి యేసుక్రీస్తు క్షమించామన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది తప్పకుండా క్షమించే వారిగా మార్చబడదు. కాబట్టి క్షమించడం ఇద్దరు పాపాన్ని క్షమించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. క్షమించాలి. ఇప్పుడు ఎవరితో కూడా ఇప్పుడు ఇలా మన హృదయంలో కోపం కానీ, పగ కానీ, చెడు కానీ పట్టవద్దు. దానివల్ల ఏమవుతుంది? జీవదలందరూ మన ఆత్మ నుండి ప్రవహించడం తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ రోజులు మనం అలాగే కోపం, పగ, చేదు పట్టుకొని ఉంటే ఏమవుతుంది? బ్లోక్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ నదులు ప్రవహించడం బ్లోక్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? డ్రై అలాగే అంటే ఎడారి అలాగే ప్రియులారా, అరణ్యం అలాగే అంటే మనం నీళ్లు అంటే జీవదలను ప్రవహించలేని పరిస్థితి వస్తాయి అనమాట. ఇప్పుడు జీవదలందరూ మన ఆత్మ నుండి ప్రవహించాలి. అది ప్రాణం ద్వారా ప్రవహించాలి. కాబట్టి ప్రాణం పరిశుద్ధంగా ప్రియులారా మనం కాపాడుకోవాలి. మన హృదయం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అందుకని వాక్యంతో మనం నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడతే కూడా మనం ప్రార్థన చేయాలి. క్షమించాలి ప్రియులారా, బ్రతికినంతకాలం క్షమించాలి. కోపం ఏ వ్యక్తితో దేశ ప్రియులారా మనం పెట్టవద్దు. అది మనకు ఆత్మీయ జీవితానికి మంచిది కాదనమాట. దేవుని స్వరం వినడం ఆగిపోతుంది. అది మాత్రం కాకుండా మనల్ని గుడ్డివాడుగా మార్చాడు. స్పిరిచువల్ గా గుడ్డివాడుగా మార్చబడానికి అవకాశం ఉంది. అంటే చూపు తగ్గిపోతాయి. ఆత్మ కళలు ఆత్మ చెవులు వినడం కానీ చూడడం కానీ తగ్గిపోతాయి స్పిరిచువల్ గా. కాబట్టి దేశపరిలరా క్షమించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి క్షమించినప్పుడు ప్రియులారా మనకు అనేక మేలు మనం క్షమించేవారు అనేక మేలు తప్పకుండా పొందుతారు. అనేక మేలు అనమాట, అనేక ఆశీర్వాదాలు క్షమించేవారు పొందుతారు. క్షమించలేని వ్యక్తులు అనేక దీవెనలు పొందలేదన్నమాట. క్షమించలేని వ్యక్తులు కానీ క్షమించుకొని బ్రతని వారు బైబిల్లో రాయబడినట్టు అడుగు వాటన్నింటికడను ఊహించు వాటన్నింటికడను అత్యధికంగా ఆశీర్వాదాలు అనుభవించే వారు ఎవరంటే క్షమించే వ్యక్తులు అనమాట. క్షమించే వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఆత్మ కలిగించే కదా కాపాడబడతాయి అనమాట. బైబిల్లో రాయబడింది ఆత్మ వలన, పరిశుద్ధ ఆత్మ వలన మనం రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. దానిలో మనం శ్రద్ధగా ఉండాలని బైబిల్లో రాయబడింది. కాబట్టి సాధారణ ఉద్దేశం ఏంటిది? మనం ఐక్యతతో ఉండవద్దు, మనం ఇద్దరు సమాధానంగా ఉండవద్దు, నెమ్మదిగా ఉండవద్దు, ఆశీర్వాదాలు అనుభవించవద్దు. కాబట్టి మిస్అండర్స్టాండింగ్ మనసులో తీసుకొని పెడతాడు సాతాను స్వరం. కాబట్టి మనం వినవద్దు. యేసయ్య స్వరం వినాలి, దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినవారు వారు ప్రార్థనలు, ఆరాధన, స్తుతులు వదులుతారు. కానీ దేవుని స్వరం వినకుండా సాతాను స్వరం విన్నప్పుడు ఏమవుతుంది? దారి తప్పిపోతాయి అనమాట, దారి మారుతాయి. కాబట్టి ప్రదేశం మనం గమనించాలి. దేవుని స్వరం విని మనం నడవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియులారా మనం నడవడం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అలాంటి ఉన్న వారు గొప్ప దీవెనలు వారు అనుభవిస్తారనమాట. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవా నా హృదయం పరిశుద్ధపరచుము, దేవా ప్రతి ఒక్కరితో క్షమించే హృదయం దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీ హృదయంలో ఇద్దరు వలన గాయపరచబడిన స్థాయిలో ఉంటే గాయాలతోడు కడతాడు. ఇప్పుడు క్షమించుకోవడానికి అడ్డుగా ఉన్న విషయం ప్రాముఖ్యంగా మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఇద్దరుల ద్వారా మీరు గాయపరిచిన వ్యక్తి ఉంటే క్షమించుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. ఆయన గారి ప్రార్థన చేయండి. ప్రభు ఏ గాయమైనా సరే దేవుడు స్వస్థపరిస్తాడు. ఇద్దరు లోతైన గాయమైనా సరే, ఎన్ని గాయాలు మీ హృదయంలో ఉన్నా సరే జీవగల దేవుడు తప్పకుండా స్వస్థపరిస్తాడు. కాబట్టి ప్రియులారా ప్రభువులో ఆధారపడదాం. ప్రభు అయినా హృదయం స్వస్థపరచము,
క్షమించే కృప తండ్రి నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రభు తప్పకుండా ఇస్తాడు, ఆ కృప దేవుడు ఇస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 12వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించు పోనుడి. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ఎన్నుకున్నాం అనమాట. సిన్స్ గాడ్ చోస్ యూ టు బి ద హోలీ పీపుల్ హీ లవ్స్. దేవుడు మనం ప్రేమించాం, దేవుడు మనల్ని పిలిచాం, దేవుడు మనం ఎన్నుకున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండడానికి కొరకే దేవుడు పిలిచాం, దేవుడు ఎన్నుకున్నాం అనమాట. పరిశుద్ధంగా మనం ఉండాలి, ప్రభు ఎలాగా మనం ఉండాలి అనమాట. కాబట్టి బైబిల్లో రాయబడింది యూ మస్ట్, అంటే తప్పకుండా అనమాట. యూ మస్ట్, దేవుని చేత పిలువబడిన మనం, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం తప్పకుండా ప్రియులారా మనం ఎలా ఉండాలి? యూ మస్ట్ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ టెండర్ హార్టెడ్, జాలిగల మనసు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును అండ్ పేషెన్స్, దీర్ఘశాంతమును ఇది ధరించుకోవాలి అనమాట. మనలో ఉండాలి అనమాట. అంటే మనలో అది ఇంక్రీస్ అవ్వాలి అనమాట, ధరించుకోవాలి. మన బ్రతికినంతకాలం దయగలిగిన వారుగా బ్రతకాలి, వినయం కలిగిన వారుగా బ్రతకాలి, సాత్వికం కలిగిన వారుగా బ్రతకాలి, క్షమించే వారుగా బ్రతకాలి. కాబట్టి అది ధరించుకోవాలి. ఇదంతా కూడా క్రిస్తువులో ఉంది అనమాట. క్రిస్తువు ఎదుగుతున్నప్పుడు మనం అది ధరించినట్టు అవుతాయి అనమాట. కాబట్టి మన బ్రతుకులో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా ప్రియులారా, ఎవరైనా ఒకవేళ మనకు మీకు హాని చేస్తామని అనుకోండి, తనకు హాని చేస్తానని ఒక్కడు అనుకోని ఎడల, ఒకవేళ ఎవరైనా మీకు హాని చేస్తున్న స్థాయిలో ఉంటే ఏం చేసుకోవాలి? ఒకరినొకడు అంటే మనం సహించుకోవాలి. సహనం చాలా ఇంపార్టెంట్, ఓర్పు చాలా ఇంపార్టెంట్, సహనం చాలా ఇంపార్టెంట్. సహనం లేని వారు వెంటనే పారిపోతారనమాట. అని సహించే కృప దేవుడు ఇస్తాడు. ఒకడు సహించుకోవాలి. 2, ఒకరినొకడు క్షమించాలి. అప్పుడు హృదయం పరిశుద్ధపరచబడతాయి అనమాట. క్షమించలేదు అంటే హృదయం పరిశుద్ధంగా కాపాడబడలేదు. కాబట్టి ప్రార్థన చేస్తుంటే వాడు క్షమించే హృదయం నాకు దయచేయము. ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున, ప్రభు దానికి ఎగ్జాంపుల్ ప్రియులారా యేసుక్రీస్తు అనమాట. క్షమించే విషయంలో మాదిరి యేసుక్రీస్తు అనమాట, ఎగ్జాంపుల్. కాబట్టి యేసుక్రీస్తుని ఫాలో చేసిన, యేసుక్రీస్తు బిడ్డలుగా ఉన్న మనం యేసుక్రీస్తు చేసినట్టు మనం కూడా ఉండాలన్నమాట. ఒకటి యేసుక్రీస్తు ప్రియులారా, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. రిమెంబర్ ద లార్డ్ ఫర్గేవ్ యూ, సో యూ మస్ట్ ఫర్గివ్ అదర్స్. జీవగల దేవుడు మనతో క్షమించాం, యేసుక్రీస్తు మనతో క్షమించాం. లెక్కలేని పాపాలు, ఆలోచన, మాటల ద్వారా, క్రియల ద్వారా మనం పాపాలు చేసిన వారు. కాబట్టి ఆ పాపం అంతా దేవుడు క్షమించి రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు నిలబెట్టారు. కాబట్టి దేవుని కరుణ పొందిన, దేవుని ప్రేమ గ్రహించిన, దేవుని క్షమాపణ పొందిన ప్రియులారా, నేను మీరు మనం ముందుకు వెళుతున్నప్పుడు మన ప్రయాణంలో మనం ప్రతి ఒక్క సహోదరులతో, మీతో, మీ సహోదరులు ప్రతి ఒక్కరితో నేను మీరు క్షమించాలి. క్షమించలేదు అంటే మనం ఏం చేద్దాం? క్షమించలేదు అంటే వారు అలాగే చేశారు, వారు ఇలాగే చేశారు, వారు అలాగే మాట్లాడారు, వారు అలాగే తప్పుడు మాటలు చెప్పారు, వారు అలా క్రియలు చేశారు, వారు నన్ను చిన్న చూపు చూశారు, వారు నన్ను తిట్టారు, ఇన్సల్ట్ చేశారు, అవమానపరిచారు. ఇదంతా వస్తున్నామంటే క్షమించలేదన్నమాట ఆ వ్యక్తి. క్షమించే వ్యక్తి అదేం చెప్పలేదు. క్షమించిన వ్యక్తి ఇంకా అది రాదు, క్షమించాం కదా ఇంకా. కాబట్టి ఇంకా బైబిల్లో రాయబడింది, హెబ్రీయులు రాసిన పత్రికలో మన పాపాలు ఒప్పుకోయినప్పుడు, యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడు దేవుడు అదంతా కూడా మర్చిపోతాయి అనమాట. కాబట్టి దేవుని కుమార్తెగా మనం మర్చిపోవాలి. గతకాలంలో కొందరు మిమ్మల్ని తిట్టి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు, ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు. ప్రార్థన చేయాలి, నా హృదయాన్ని స్వస్థపరచము, నీ రక్తం ద్వారా కడుగుము, క్షమించే కృప నాకు దయము. ఇప్పుడు పూర్తిగా క్షమించినప్పుడు ఏమవుతుంది? అందరు డిలీట్ అయిపోతాయి అన్నమాట. పరిశుద్ధాత్మ వల్ల దేవుడు అది తీసివేస్తాడు. దేవుడు వాక్యంతో నింపబడి దేవుని వాక్యం ధ్యానించాలని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు గతకాలంలో వీరు చేసిన కొన్ని ఆటంకాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు అదే జ్ఞాపకం చేసుకొని బ్రతకండి. అదే జ్ఞాపకం చేసుకొని బ్రతికినప్పుడు కోపం రావడానికి అవకాశం ఉంది, బాగా ఎంకరేజ్ అవడానికి అవకాశం ఉంది.
కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? అదంతా క్షమించాలి, మనం డిలీట్ చేయాలి, తీసివేయాలి, వద్దు మనకు. అదే మన ఆత్మీయించడానికి మేలు కాదు. ఎందుకంటే మనం అదే చూసుకుని ఉంటే మనం అక్కడ నిలబడతాయి అనమాట. బైబిల్లో రాయబడి ఉంది కదా, లోతు ఒక భార్య ఉప్పు స్తంభంగా మార్చబడింది. దేవుడు చెప్పారు ముందుకే వెళ్ళమని చెప్పాను, పరిగెత్తుకొని వెళ్ళు. కానీ లోతు భార్య మనం చూసినట్లయితే బెండుకు చూసామన్నమాట, ఉప్పు స్తంభంగా మార్చబడింది. కాబట్టి ఇప్పుడు మనం కూడా మన ఆత్మీయ ముందుకైనా వెళ్ళాలి. ఇంకా బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఫియర్ కూడా మనల్ని పారలైజ్ చేస్తుంది, అంటే పక్షవాదం ఇచ్చినట్టు చేస్తుంది, ముందుకు వెళ్లకుండా చేస్తుంది ఫియర్. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు అవసరం విశ్వాసం అన్నమాట. దేవుని యొక్క మాటలు మనకు అవసరం, దేవుని యొక్క వాక్యం మనకు అవసరం, దేవుని యొక్క స్వరం మనకు అవసరం, హోలీ స్పిరిట్ స్వరమే మనకు అవసరం, ఏసే మాట స్వరమే మనకు అవసరం. కాబట్టి ఏసే స్వరమేనే మీరు ప్రియుల ముందుకు కొనసాగించాలి. విశ్వాస జీవితం ముందుకే కొనసాగించాలి. వెనుకకు మనం ఒక చోట్ల ఉండవద్దు, ఇక వెనుకకు వెళ్ళవద్దు, అటు ఇటు వెళ్ళవద్దు. మనం దేవుని స్వరం విని ముందుకే పరిశుద్ధాత్మతో కలిసి క్రీస్తుతో కలిసి ప్రియుల అనుదినం ముందుకు వెళ్ళినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక ఇప్పుడు క్షమించుకొని బ్రతున్న వ్యక్తులు యేసుక్రీస్తుతో కలిసి అనుదినం ముందుకు వెళుతారు. పరిశుద్ధాత్మ స్వరం విని అనుదినం ముందుకు వెళుతారు. క్షమించలేని వ్యక్తులు దేవుని స్వరం వినలేని పరిస్థితి వస్తాయి అనమాట. ఎందుకంటే వారి హృదయంలో సమాధానం ఉండలేదు, నెమ్మది ఉండలేదు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని స్వరం వినడం గొప్ప ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుని స్వరం యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మలో స్వరం క్యాచ్ చేసుకోవడం, లేదంటే అది వినడం గొప్ప ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వాదం కోల్పోతాయి అనమాట. హృదయంలో కోపం, పగ, చేదు పెట్టుకొని బ్రతున్న వ్యక్తులు దేవుని స్వరం వినలేని పరిస్థితిలోనికి వస్తుంది. కానీ క్షమించే వ్యక్తులు ప్రియులరా పరిశుద్ధంలో ఎదుగుతున్న హృదయ శుద్ధి గల వారు దేవుని కోసం క్లియర్ గా విని వారు ముందుకు వెళతారనమాట. కాబట్టి ప్రియులరా వినడం చాలా ప్రాముఖ్యం. యేసు స్వరం విని ప్రియులరా మీరు పరిశుద్ధాత్మతో కలిసి జీవగల దేవునితో కలిసి ముందుకే మనం ప్రయాణం చేయాలి. కాబట్టి దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపాటు ఉండాలి. మనం ఎల్లప్పుడూ మనను పరిశుద్ధంగా మన హృదయాన్ని శుభ్రంగా మనం కాపాడుకోవాలన్నమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఎవడైనా తనకు హాని చేస్తానని ఒకడు అనుకోలేడలా ఒకరినొకడు సహించాలి, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున్న మీరును క్షమించుడి. కాబట్టి మనం సహిస్తున్నామంటే, ఓర్పు కలిగి ఉన్నామంటే, క్షమించే స్థాయిలో మనం ఉన్నామంటే మన ఆత్మ మనిషి బెలక ఉన్నట్టే. లేదంటే బలం లేదనమాట. వాక్యం ఇంకా కావాలి, ఇంకా ప్రార్థన చేయాలి. ఇప్పుడు క్షమిస్తున్నామంటే ఇప్పుడు ఇలా ఆత్మ మనిషి బలంగా ఉన్నట్టే. క్షమించే మనసు రావడం లేదు, కోపమే వస్తున్నాయి అంటే ఇన్నర్ మ్యాన్ వీక్ ఉంది. ఇన్నర్ మ్యాన్ మన ప్రాణాన్ని ప్రభావం చేయడం లేదనమాట. పరిశుద్ధాత్మడు ప్రభావం చేయడం లేదనమాట. అంటే దేవుడు మనం హృదయాన్ని, ప్రాణాన్ని కూడా ప్రభావం చేయాలి. ఆత్మని మాత్రం కాదు, ప్రాణం కూడా ప్రభావం చేయాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన ఎంకరేజ్ చేసుకోవాలి, వాక్యం ఎక్కువ చదవాలి, ఆరాధన స్తుతులు ఇంకా ఎంకరేజ్ చేసుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా, మేక్ అలవెన్స్ ఫర్ ఈచ్ అదర్స్ ఫాల్ట్స్ అండ్ ఫర్గివ్ ఎనీవన్ who offends you. Remember, the Lord forgave you, so you must forgive others. కాబట్టి యేసుక్రీస్తు నాతో మీతో క్షమించామా లేదా? మనందరూ క్షమాపణ పొందిన వారు. అందుకొరకే ఇది ముందరగా పరిశుద్ధులుగా దేవుని కుమార్తె మార్చబడారు. లేదంటే మనం అది పొందలేం. యేసుక్రీస్తు క్షమించిన కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మన మాదిరి కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమించాలి. కాబట్టి మీకు అనేక మేలు వస్తాయన్నమాట. భార్య భర్తలు మనం చూసినట్లయితే కొన్నిసారి చిన్న సమస్యలు రావచ్చు వారి మధ్యలో, కొన్ని ఆమె ఒపీనియన్ తేడా కానీ కొన్ని భేదాలు, కానీ వారు క్షమించుకోవాలన్నమాట. క్షమించినప్పుడు ఏమవుతుంది? వారు కలిసి బ్రతుకు. క్షమించలేని భర్త గాని భార్య గాని కలిసి వారు ఉండలేం, బ్రతకలే. కానీ క్షమించే భర్త గాని భార్య గాని వారు కలిసి బ్రతుకుతాయి. క్షమించే తల్లిదండ్రుల పిల్లలు కానీ ఇద్దరు క్షమించినప్పుడు వారు కలిసి బ్రతుకుతాయి. సహోదరి కానీ ఇద్దరు క్షమించినప్పుడు ఇద్దరు కలిసి బ్రతుకుతాయి. గొడవకు అవకాశం ఉండలేదు. క్షమించలేదు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి అనమాట. యుద్ధాలు కానీ గొడవలు, పెద్ద కలహాలు, యుద్ధాలు జరగడానికి కారణం ఏంటిదంటే హృదయంలో క్షమించలేని పరిస్థితి అనమాట. బట్ అంత్యకాలంలో అది జరుగుతాయని ప్రభువు చెప్పాం. కానీ దేవుని బిడ్డలుగా మన జీవితంలో అది జరగవద్దు అని దేవుడు కోరుతుంది. ఎందుకంటే మనలో క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు మన దేవుని బిడ్డలుగా మనం క్షమించే వారు ఉంటే మీ ఇంటిలో గొడవ జరగలేదు, మీ ఇంటిలో సమాధానం, సంతోషం, నెమ్మదిగా మీ పరలోకం ఈ భూమిలో అనుభవించుకోవచ్చు అనమాట. వాక్యం ఏసే మాటలు మనం రిసీవ్ చేసుకొని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ సహాయం వలన మీరు బ్రతుకుతున్న వారు ఉంటే మీ ఇందులో సమాధానం, సంతోషం, నెమ్మదిగా బ్రతుకుతాయి అనమాట. మీ
హృదయంలో సమాధానం. మీ హృదయంలో సమాధానం ఉంటే మీ ఇంటిలో కూడా అది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాక్యం వినాలి, వాక్యం ధ్యానించుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఇప్పుడు మీ ఇంటిలో సమాధానం, మీ సంఘంలో సమాధానం. కాబట్టి మీ హృదయంలో సమాధానం ఉంటే, మీ ఇంటిలో సమాధానం ఉంటే, అలాగే ప్రతి ఒక్క ఇంటిలో కూడా సమాధానం ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో సమాధానం, సంతోషం, నెమ్మది, దేవుని రాజ్యం వస్తాయన్నమాట. ఇప్పుడు దానికి పాట అనేది మీరనమాట, నేను మీరనమాట. కాబట్టి మనం నమ్మకం ఉండాలి ఈ విషయం. అలాగే ప్రతి ఒక్కరు నమ్మకంగా ఏసయ్యతో, పరిశుద్ధాత్మతో, వాక్యంతో నమ్మకం ఉంటే అది మన రాష్ట్రం, దేశంలో కూడా గొప్ప సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా మార్చబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 14వ వచనం, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అబౌట్ ఆల్ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ విచ్ బైండ్స్ us all together in perfect harmony. కాబట్టి ప్రేమ కూడా, దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలు ఉంటే రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీ భర్తతో, మీ భార్యతో, లేదంటే మీ పిల్లలతో, మీ సహోదరులతో దేవుని ప్రేమతో ఉండే. దేవుని ప్రేమ లేదు అంటే చిన్న మాట చాలు, ఏమి నాకు వద్దు, నేను ఈ దారి వెళ్ళదా, అలా అవుతాయి అనమాట. దేవుని ప్రేమ లేదు అంటే. దేవుని ప్రేమ ఉంటే క్షమిస్తుంది, ఈసీగా క్షమిస్తుంది, క్షమించుకొని చేపట్టుకొని కలిసి బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమలో మనం ఎదుర్కొన్నప్పుడు మనకు కుటుంబ జీవితాలు బలపరచబడుతుంది, రిలేషన్షిప్ బలపరచబడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో నింపబడుతున్న కొద్ది సాతానుకు నష్టం, కానీ దేవునికి మేలు, మనకు మేలు అనమాట. దేవుని బిడ్డలుగా మనకు మేలు. కాబట్టి దేవుని ప్రేమలో మనం ఎదగడం, పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి దేవుని ప్రేమలో మనం ఎదగడం చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమలో ఎదుగుతున్నప్పుడు చాలా మేలు ఉంది అనమాట. దేవుని ప్రేమతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు చాలా 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 మేలు ఉంది అనమాట. దానిలో ఒక మేలైనది మన రిలేషన్షిప్ కాపాడబడతాయి అనమాట, కాపాడబడుతుంది. ఇంకా దూషణ మాటలు ఆగిపోతుంది, సనగడం ఆగిపోతుంది, కమలం చెప్పడం ఆగిపోతుంది, అయిపోతుంది. దేవుని ప్రేమ నింపబడినప్పుడు క్షమిస్తుంది. క్షమించినప్పుడు ఇంకా ఏం కమలం చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అంత తీసివేస్తాయి అనమాట. ప్రేమతో నింపబడిన వ్యక్తులు ఇక ఫియర్ ఉండలేదనమాట. దేవుని ప్రేమతో, పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు సాతాను గాడు తీసుకొని వస్తున్న భయం అంతా ఫెయిల్ అయిపోతుంది అనమాట. మరణ భయం కానీ, ప్రాణ భయం కానీ, నరహత్య స్పిరిట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. దేవుని ప్రేమతో నింపబడిన వాక్యంతో, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తుల దగ్గరే నరహత్య స్పిరిట్ ఏమీ చేయలేదు. ఆ వ్యక్తిని ఏమీ చేయడానికి వీల్లేదు. ఇక్కడ నన్ను క్షమించే వ్యక్తి, ప్రేమతో నింపబడిన వ్యక్తి, దురాత్మలకు వారి హృదయంలో చోటు ఉండలేదన్నమాట, చోటు ఉండలేదు. కాబట్టి అపవాది క్రియలు దేవుడు తన ప్రేమతో నింపినప్పుడు, మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నింపినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు మీ జీవితంలో ఉన్న అపవాది సాతాన్ స్ట్రాంగ్ హోల్డ్ లో తొలగిపోతాయి అనమాట. సాతానుకు మీ హృదయంలో చోటు ఉండలేదు. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఫియర్ స్పిరిట్కు చోటు లేకుండా అయిపోతాయి అనమాట. మర్డర్ స్పిరిట్కు మీ హృదయంలో చోటు లేకుండా అవుతుంది. కోపానికి అసలు కోపం దాని వెనక స్పిరిట్ కూడా పనిచేస్తుంది. పగ దాని వెనక స్పిరిట్ ఉంది, దెయ్యాలు, రకరకాల దెయ్యాలు ఉంది అనమాట. అదంతా ఫెయిల్ అయిపోతుంది. అనేక స్పిరిట్ అది తొలగిపోతాయి. కాబట్టి దేవుని ప్రేమలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. అబౌవ్ ఆల్ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ లవ్. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. కాబట్టి ప్రేమ పూర్ణ క్రీస్తు నాలో మేలు ఉన్నాడు. ఆ క్రీస్తు మనం ఎదుగుతున్నప్పుడు, ప్రేమలో మనం ఎదుగుతున్నప్పుడు సాతానుకు నష్టం, మనకు మేలు, దేవునికి మేలు అని అర్థం చేసుకోండి. అందుకొరకు ప్రియులారా, ప్రేమలో ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ప్రేమను ధరించుకోండి. అంటే ప్రేమ ప్రియులారా, మనం చూస్తున్నదే ప్రేమ దేవునికి మాత్రం కాదు, మనకు మాత్రం కాదు, ఇద్దరికి కూడా అది మేలేస్తుంది అనమాట. ఇంకా మనం చూస్తున్నది అన్నిళ్ళకు కూడా, అంటే భూమి మీద ఉన్న ప్రతి మనుషులకు అది మేలేస్తుంది అనమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులకు అది మేలేస్తుంది, కానీ సాతానికి మాత్రం నష్టం జరుగుతాయి. అంటే మన దేవుని ప్రేమతో నింపబడినప్పుడు యేసు గురించి చెప్పినట్టు శత్రువులు ఎవరైతే మిమ్మల్ని తట్టారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరితో అయితే మీరు ముందు కోపంగా ఉన్నారో వారు కూడా మేలేసే వ్యక్తిగా మీరు మార్చబడుతుంది. వారు కూడా అన్నం పెట్టిన వ్యక్తిగా మార్చబడుతుంది. వారు కూడా బట్టలు పెట్టే వ్యక్తిగా మార్చబడుతుంది. వారు కూడా ఫైనాన్షియల్ గా సహాయం చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. వారి స్వస్థ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? మన రాష్ట్రంలో, దేశంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రేమతో వారు తాకబడుతుంది. వారు
వారందరూ మోకరించి యేసుక్రీస్తును ఆరాధిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రేమ అంత పవర్ అనమాట, అంత పవర్ అనమాట దేవునికి. సో యేసుక్రీస్తు ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఆ ప్రేమ ప్రజలు అర్థం చేసినప్పుడు, గ్రహించినప్పుడు, అనుభవించినప్పుడు ప్రజలకు ఉండే మారుతుంది. వారు చెప్తారు నాకు యేసుక్రీస్తు చాలు అని వారు పరిగెత్తుకొని వస్తారు. ఎందుకంటే ఈ ప్రేమ చాలా గొప్పది, యేసుక్రీస్తు ప్రేమ చాలా గొప్పది అనమాట దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది అది ప్రియులారా మనం శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ అనమాట. దానికి అర్థం ఏంటిది? అందరికీ మేలు చేసే ప్రేమ అనమాట. మనుషులకు అందరికీ మేలు చేయడానికే యేసుక్రీస్తు వచ్చాం. ఆ ప్రేమ ఆ పరిశుద్ధాత్మ వలన ఆ దేవుడు నాలో మేలు ఉన్నవాటి స్తోత్రం. ఆ క్రీస్తు మనకు ప్రేమ అవుతుంది. మీరు మీ ఇంటిలో ఉన్న వారికి మాత్రం కాదు, మీ భర్తకు మాత్రం కాదు, మీ భార్యకు, మీ పిల్లలకు. కొందరు మనం చూస్తుంటే తన భర్తకు మేలు చేస్తారు, తన భార్యకి చేస్తారు, అంటే వారి ఇంటిలో ఉన్న వారికి లేదా చుట్టాలకు అంతే. కానీ దేవుని ప్రేమ నింపబడిన వ్యక్తులుగా మనం ఉండే మీ ఇంటిలో ఉన్న వారికి తప్పకుండా మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. అది మాత్రం కాకుండా అనేకులకు మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. దానిలో అన్యులు కూడా మేలు చేస్తారు అనమాట. అన్యులు దర్శన పొందలేని స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మేలు చేస్తారు. అదే సువార్త పరిచయం, అదే ప్రార్థన. వారి కొరకు కూడా ప్రార్థన చేయడం, వారు కూడా దీవించడం, వారి సమస్యలు ఉన్నప్పుడు వారు కూడా కొంత సహాయం చేయడం, అలాగే వెలుగు చూపడం. ప్రేమతో నింపబడినప్పుడు వెలుగు మనం సక్రియలు చేసే వ్యక్తిగా మార్చబడింది. అదే వెలుగు అనమాట. కాబట్టి ఆ వెలుగు ప్రకాశించాలి అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రేమతో నింపబడినప్పుడు పిల్లలు నాకు మీకు అందరికీ మేలనమాట. ప్రతి ఒక్క మనుషులకు మేలనమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం, దేశంలో ఉన్న వారు కూడా అది మేలు. ఎవరికి కీడు లేదు. సాతానికి మాత్రం కీడు అనమాట. ఆయనకు మాత్రం ఛాన్స్ ఉండలేదనమాట. దేవుని ప్రేమతో నింపబడి ప్రతి ఒక్కరు బ్రతికి ఉండే, వాక్యంతో ఆత్మతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి ఉండే సాతానుకు చోటు లేదు. సాతాన్ పని అయిపోతుంది. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినట్టు పరిశుద్ధాత్మదేవుడు కృప అనుగ్రహించిన అదేంగా దేవుని ప్రేమతో మనం నింపబడాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. ఇది సాధ్యం. ఇక్కడ క్రీస్తు నాలో మీలో వచ్చాడు, పరిశుద్ధాత్మదేవుడు మీలో నాలో ఉన్నాడు. ప్రేమ పూర్వ క్రీస్తు మనలో ఉంది కాబట్టి అసాధ్యం కాదు. దేవునికి సమస్య సాధ్యం. దేవుడు మనలో వచ్చాడు, కానీ మనం సమర్పించాలి. అయితే మీ ప్రేమ ఎల్లప్పుడూ నా ఆత్మ నుండి నా నుండి ప్రవహించినాక, మీ ప్రేమ ప్రవహించినాక. హల్లెలూయా. అది శత్రువుడు ప్రేమించే ప్రేమ అనమాట. ఇప్పుడు మన సహోదరులు ఈసే ప్రేమిస్తారు. శత్రువుడు ప్రేమించే ప్రేమ మనలో ఉన్నాం కదా, స్తోత్రం. అది మనలో ప్రవహించినాక ఆరాధనగా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? 15వ వచనంలో సమాధానం, దేవుని యొక్క సమాధానం మీరు అనుభవిస్తుంది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏడుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడిందని మరియు కృతజ్ఞులై ఉండు. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో మనం ఉన్నప్పుడు సమాధానం తప్పకుండా అనుభవిస్తుంది అనమాట. క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటే యేసుక్రీస్తు నుండి వచ్చే సమాధానం, పరిశుద్ధాత్మ నుండి వచ్చే సమాధానం మీ గుండా అంతా కూడా పరివారణ వేస్తుంది అనమాట. సమాధానం చాలా ప్రాముఖ్యం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏడుచుండనియుడి. మన ముందే సమాధానం మనలో ఉంటే అది మీ ఇంటిలో అది రిలీజ్ అవుతుంది అనమాట. మీ ఇంటిలో ఉన్న వారు కూడా సమాధానం అనుభవిస్తుంది మీ ద్వారా. అది అలాగే ప్రతి ఒక్కరు మనం ఉంటే మన రాష్ట్రం, దేశంలో సమాధానం ఇంక్రీస్ అవుతాయి, ప్రేమ అనురాగాలు ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. అప్పుడు మన రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి అనమాట. అన్ని విషయంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడాలి. కానీ కోపంతో, పగతో, చెదుతో, నరగత్య స్పిరిట్ వలన ఒకరొకరు కొట్టుకొని, చంపుకొని, తిట్టుకొని ఉంటే ఏమవుతుంది? నాశనమే. కాబట్టి యేసుక్రీస్తు వచ్చేది దేని కొరకు? ఈ సాతాను గడిలో ఆపడానికి కొరకు, మనల్ని కట్టుకోవడానికి అనమాట. మన రాష్ట్రం, దేశం కట్టబడాలంటే యేసుక్రీస్తు మాటలు మనం వినాలి, పాటించాలి. అప్పుడు మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలు కట్టబడతాయి, వాక్యాన్ని కట్టబడతాయి. ప్రతి ఇంటిలో కూడా సమాధానం వస్తాయి, సంతోషం, నెమ్మది వస్తాయి. సహోదరులు ప్రేమించే వారిగా మార్చబడతాయి. శత్రువుని కూడా ప్రేమించమని చెప్పారు దేవుడు నేర్పించారు. ఇప్పుడు ఇలాంటి మాటలు మనం ఎక్కువ ప్రచారం చేయాలి. దేవుని ప్రేమించమని యేసుక్రీస్తు నేర్పించారు. నిన్ను వాళ్ళ ప్రభువు అని ప్రేమించమని ప్రభువు నేర్పించారు. ఇలాంటి మాటలు ప్రియులారా మనం ప్రచారం చేయాలి. కాబట్టి అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథం అనేకులకు మనం చదవడానికి మనం ఎంకరేజ్ చేయాలి, వారికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథం ఉంటే వారి ఆమె ప్రార్థన కొరకు అది చదువుతున్న కొద్దీ వారు మనసు మార్చబడతాయి. నా
దేవుని నేను ప్రేమించాలని వారికి తలుపు వస్తాయి. నన్ను నేను ప్రేమించాలని తలుపు వస్తాయి. నా పొరుగు వారిని ప్రేమించాలని వారికి తలుపు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? గొడవలు ఆగిపోతాయి అనమాట. గొడవలు, సమస్యలు ఆగిపోతుంది. సమాధానం, సంతోషం, నెమ్మది అందరం పరలోగా అనుభవించుకొని బ్రతుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం మనకు దేవుడు అనుగ్రహించబడి మన దేవుని స్తుతిస్తాం. సరే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనివుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి. కాబట్టి ఇప్పుడు ఇలా ఒక్క శరీరంగా మనం ఉన్నామన్నమాట. ఒక శరీరంగా ఉన్నామని బైబిల్లో రాయబడింది. స్పిరిచువల్ గా మనందరం అవయవాలు, రుసుగా మనందరం అవయవాలు, పరిశుద్ధాత్మ వలన మనందరం ఏక శరీరంగా ఉన్నాం. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడదు. మీరు ఎంతమంది నమ్ముతారని. లెట్ ద పీస్ దట్ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ us members of one body. చూడండి, వన్ బాడీ అనమాట. వన్ బాడీ యు ఆర్ కాల్డ్ టు లివ్ ఇన్ పీస్. ఒక శరీరంగా పరిశుద్ధాత్మ వలన మనం మార్చబడే ఒక శరీరంలో మనం చూస్తున్నది రకరకాల అవయవాలు ఉంది. అవయవాలు అటు ఇటు కొట్టుకొని ఉండలేదు, సహకరిస్తాయి అనమాట. ఇక్కడ ప్రతి అవయవాలు అవసరం అనమాట. శరీరంలో మనం చూస్తున్నది ప్రతి అవయవాలు అవసరం. కన్ను అవసరం, నాలుక అవసరం, చెవి అవసరం, ప్రతి అవయవాలు అవసరం. ఒక అవయవం లేదు అంటే మనకు తెలుసు ఎంత బాధ అని. అలాగే సంఘం కూడా అలాగే అనమాట. ప్రతి ఒక్క అవయవాలు ఉండాలి. కొందరు తప్పుడు నిర్ణయాలు చేస్తారు. నేనుగా సంఘానికి రాలేదు, నాకు నచ్చడం లేదు. కాబట్టి ఇప్పుడు మన క్రిస్తువుని మనం ప్రేమించాలి. మనుషులు కొందరు మనకు నచ్చడం లేదేమో, వారు కొన్ని మాటలు క్రియలు. ఇప్పుడు మనం సంఘంలో దేని కొరకు వస్తున్నామంటే క్రిస్తువును గణపరచాలని కొరకు, క్రిస్తు కొరకు అనమాట. క్రిస్తువులో మనం ఎదగడానికి కొరకు అనమాట. కొన్ని విషయాలు మనం నచ్చలేదేమో, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరు వాక్యం దాని ఆత్మదేవుడు కెట్టుతున్నారు అనమాట. లేదు కాబట్టి మనం నచ్చుతుంది. మన న్యూ క్రియేషన్ అంటే మన ఆత్మ చూసినట్లయితే, కొత్తగా జన్మించిన ఆత్మ, సువార్త రక్షణ పొందిన వారి ఆత్మ మీరు చూడండి. రక్షణ పొందిన వారు ఆత్మ మీరు చూసినట్లయితే మీరు వారిని గౌరవిస్తారు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. క్రిస్తువుని మనం ప్రేమిస్తున్నాం కదా, అదే క్రిస్తు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు మనం తోటి సహోదరుడు ప్రేమించేవారుగా మార్చబడతాయి. కాబట్టి దేవుని ప్రేమించేవారు ఉండే మన సహించేవారుగా మార్చబడతాయి, క్షమించేవారుగా మార్చబడతాయి, వాక్యానికి లోబడే వారుగా మార్చబడతాయి. కాబట్టి యేసు ప్రేమ మనం గ్రహించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అనమాట. యేసుక్రీస్తును, అందుకు యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో మాత్రం దేశం అని తగ్గిపోదు. ప్రార్థన చేయాలి. ప్రభువా మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు దయచేయము. అలాంటి ఉన్నవారు తప్పుడు నిర్ణయాలు చేయలేదన్నమాట. కానీ యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో లోపాలు తక్కువ ఉన్నవారు తప్పుడు నిర్ణయాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. త్వరగా తప్పిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తును ప్రేమించడం, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకోవడం. అప్పుడు మాత్రమే మనం సహోదరులతో క్షమించేవారుగా, ప్రేమించేవారుగా మార్చబడుతుంది అనమాట. లేదంటే జరగలేదు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనివుడి, ఎందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడదరి మనం స్తుతించుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి ప్రభు ఇంత గొప్ప కార్యాలు నా ద్వారా మీ ద్వారా చేస్తున్నట్టు మనం ఏం చేసుకోవాలి? థ్యాంక్స్ చెప్పాలి. అది మాత్రం కాకుండా ఇంకా ప్రియుల మనం చూస్తున్నదే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధి నివసింపనియుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేస్తున్నను ప్రభువా యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. అన్ని విషయాలు యేసు నామములో చేయాలి. తండ్రి గణపరచాలి. మన పరిశుద్ధాత్మ నింపబడి పాటలు పాడేవారు ఉండాలి. ఎందుకంటే సమాధానం ఉంది, ప్రేమకు నింపబడాం, క్షమించాము, రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంది. సాతాన్ ఫెయిల్ అవుతుంది. దేవుని ప్రేమతో నింపబడి క్షమించే వ్యక్తిగా మనం ఉండే మనం కలిసి ముందుకు వెళదాం అనమాట. లేదంటే కలిసి ముందుకు వెళ్ళాలి. భార్య భర్తలు కలిసి ముందుకు వెళ్ళాలి ప్రేమ లేదు అంటే. కానీ ప్రేమ ఉండే ఏమవుతుంది? వారు కలిసి ముందుకు వెళ్తారు, క్షమిస్తుంది, కలిసి ముందుకు వెళ్తారు. తల్లిదండ్రులు, పిల్లలు కానీ, సహోదరులు కానీ. కాబట్టి ప్రేమ చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమతో నింపబడడం, దేవుని సమాధానంతో నింపబడడం, క్షమించుకోవడం. ప్రియులరా, మనం పరిశుద్ధాత్మ నింపబడి బ్రతకడం, వాక్యంతో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు అపవాదికరులు దేశాలు లయమైపోతాయి. సాతాను దేశం అనేది ఐక్యత లేకుండా చేయడం, అనేకత తీసుకొని రావడం, బలహీన పరచడం. కానీ మనం కలిసి ఉన్నప్పుడు మన ఇంకా బలహీనత అవుతుంది.
అందుకొరకే పరిప్రియులారా 133 కీర్తనలలో మనం చూడవచ్చు. 133 సహోదరులు ఐక్యత అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము. ఇప్పుడు ఉందా? ఎంత మనోహరము, ఎంత మేలు. అక్కడ మనం చూసినట్లయితే శాశ్వతమైన జీవం, శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మన ఆత్మ పరిశుద్ధాత్మ వలన ఐక్యత కాపాడుకొని బ్రతని వారు గొప్ప దీవెన పొందుతారు. లేని వారు గొప్ప దీవెన, దేవుడు కోరుతున్న గొప్ప ఆశీర్వాదాలు పొందలేదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది? మన ఆశీర్వాదాలు పొందాలి అంటే యేసుక్రీస్తుతో కలిసి ఉండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, వాక్యంతో ఏకీభవించాలి. మనం వాక్యంతో ఏకీభవించిన వారికి ఉంటే తప్పుడు నిర్ణయాలు రాదు, మంచి నిర్ణయాలు వస్తాయన్నమాట. నేను తప్పకుండా ప్రార్థన చేయాలి, తప్పకుండా ఆరాధన చేయాలి, తప్పకుండా స్తుతించాలి, తప్పకుండా ప్రభు కొరకు నేను నిలబడాలి, తప్పకుండా నేను సహించాలి, తప్పకుండా నేను నా తోటి సహోదరితో నేను క్షమించాలి, రిలేషన్షిప్ నేను కాపాడాలి అని ఆలోచన వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం. దేవునితో ఉన్న రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం. దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో మనం నమ్మకుండే మిగిలిన రిలేషన్షిప్ కూడా కట్టబడుతుంది, లేదంటే కట్టబడలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవన దేవునితో కలిసి బ్రతుకుదాం, క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం. క్రీస్తుతో కలిసి ఉంటే మిగిలిన అంతా కూడా దేవుని చిత్తానుసారి కట్టబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనం నమ్మకుండా ఏమవుతుంది? మీరు నమ్మకుండా ఏమవుతుంది? ఇలా ప్రతి ఒక్కరు నమ్మకుండా ఏమవుతుంది? మన రాష్ట్రంలో, మన దేశంలో దేశం దీవించబడుతుంది, మన రాష్ట్రం దేశం దీవించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు మన భూమి మీదే ఉంటే ప్రతి దేశం కూడా దీవించబడతాయి. భూమి అంతా కూడా యేసుక్రీస్తు చెప్పినట్టు నీవు భూమికి వెలుగుగా మార్చబడతాయి, మీరు భూమికి ఉప్పుగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇదంతా సాధ్యం క్రీస్తుకు సాధ్యం, జీవం గల దేవునికి సాధ్యం. కాబట్టి అదే దేవుడు నాలో మీలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నాలో మీలో ఏదైనా కాబట్టి క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. సాతాను స్వరం ప్రియులారా మనకు వద్దు. సాతాను స్వరం ఒక వ్యక్తి వినామంటే తప్పుడు నిర్ణయాలు చేస్తున్నట్టు దానికి అర్థం. ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం చేస్తూ ఉండే దానికి అర్థం సాతాను స్వరం విని నిర్ణయం చేసినామందే. కానీ యేసయ్య స్వరం విని ఉండే ప్రియులారా దానివల్ల ఏమవుతుంది? ఐక్యతలు ఇంక్రీస్ అవుతాయి, ప్రేమలు ఇంక్రీస్ అవుతుంది, క్షమించే విషయంలో ఇంక్రీస్ అవుతుంది, దీవెనలో ఇంక్రీస్ అవుతాయి, ఇంక్రీస్ అవుతాయి, మల్టిప్లై అవుతాయి. సాతాను స్వరం విన్నప్పుడు వారు రాదు, దేవుని స్వరం విన్నప్పుడు వారు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తారు. అదే తేడా. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం సాతాను స్వరం ప్రియుల వద్దు మనకు వద్దు. దేవుని స్వరం మనకు చాలు, యేసయ్య స్వరం మనకు చాలు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వాయిస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ వాయిస్ వింటున్నారు, ఏ అడ్వైస్ వింటున్నారు చాలా ఇంపార్టెంట్. దేవుని స్వరం విని ఉంటే దేవుని మార్గంలో నడుస్తుంది. ఇప్పుడు దేవుని వాయిస్ ప్రియులారా విని మన అన్నదాన్ని ముందుకు కొడదాం. దేవుని వాయిస్ వినాలి అంటే ప్రియులారా మనం క్షమించే వ్యక్తులు ఉండాలి. చేత కలిగిన వారు దేవుని స్వరం వినలేని పరిస్థితిలోనికి వస్తాయి, కోపం, పగ. కాబట్టి మన హృదయ శుద్ధి గల వారు ధన్యులు. కాబట్టి యేసుక్రీస్తు వాక్యంతో మనం దేవుడు మన హృదయాన్ని నింపుతున్నాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలో చాలా ప్రాముఖ్యం, జీవవాక్యం అనమాట. మన జీవం కొరకు ఇది రాయబడింది, ఇది మనకు అనుగ్రహించబడాం. ఇప్పుడు ఈ వాక్యాలు ఎవరైతే పరిశుద్ధాత్మని పాటించుకొని బ్రతుకుని వారు వారి జీవంలో ఇంగ్రీస్ అవుతాయి. అంటే జీవదలంది వారి ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తుంది. వారి ద్వారానే రివైవల్ ఉద్యమం జరుగుతాయి మన రాష్ట్రంలో, దేశంలో. వారి ద్వారానే వారి దేవుడు బలంగా వాడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మకంగా బ్రతుకుదాం. ప్రియుల ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మీ మాటను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాలో జీవమార్గం అలాగా మార్చము తండ్రి. క్షమించే విషయం లోతైన అనుభవంలో హోలీ స్పిరిట్ నడిపించము తండ్రి. క్షమించలేని మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్వస్థపరుస్తుందండి. ప్రాణంలో వచ్చిన గాయాలు వలన క్షమించలేని పరిస్థితులు వారు ఉండే తండ్రి. ప్రాణంలో వచ్చిన గాయాలు యేసయ్య మీరు పొందిన గాయముల చేత స్వస్థ నుండి వారిపై ప్రార్థన చేసిన ప్రాణ గాయాలు ఇప్పుడే స్వస్థపరచబడిన తండ్రి. ప్రభావ మీ ప్రేమతో కుమ్మరించు, పరిశుద్ధాత్మతో కుమ్మరించుము, క్షమించే అభిషేకంతో కుమ్మరించుందండి. క్షమించే నిర్ణయాలు ప్రతి ఒక్కరికి దయచేము తండ్రి. ప్రేమించాలి అని ఆ తల్లము ప్రతి ఒక్కరిలో దైవ పుట్టించుమందండి. హోలీ స్పిరిట్ యోహే డాబా ఖరాబిన సువడో కోడిబిడే సిక్కార కోడు కోడిబిన సువడో కోడిబిడే కుమ్మరించుమందండి. దైవ మీ ప్రేమతో జీవంతో మహిమతో కుమ్మరించుమందండి. జీవదినందరూ తండ్రి ప్రతి ఒక్క నుండి అది ప్రయోజన ఆత్మ నుండి ప్రయోజన ద నేమ్ ఆఫ్ జీసస్ మీ మిక్కిలి లోతైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని ఇప్పుడే నడిపిస్తామండి. వారి కుటుంబ జీవితాలు కట్టబడిన కదండి, బంధకాలు తొలిపోయిన కదా నేమ్ ఆఫ్ జీసస్. సాతానుకు బంధకాలు లేమైపోయిన కదా నేమ్ ఆఫ్ జీసస్. మీ ప్రేమతో కుమ్మరించుకోండి. భయం వలన కట్టబడిన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆమె ఫ్రీడమ్ అనుభవించిన కదా నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డాబా ఖరాబిన భయం దురాత్మ వలన ఆమె కట్టబడిన స్థాయిలో ఉన్న వారు పోలీసు వేసే మీ ప్రేమతో వాక్యం దాన్ని ఇప్పుడే విడిపించుకోండి. విడుదల ధైర్యం ఉందండి. ఓహే డాబా ఖరాబిన సువలకు మనుష్య భయం నుండి దవా బయటపడే కృప దవా దైవం ఉందండి. సాతన్
భయం నుండి దేవా ప్రభా మీ ప్రేమ ద్వారా విడిపించదండి. మరణ భయం నుండి విడిపించము, రోగ భయం నుండి ఆమేన్, రోగ భయం నుండి విడిపించమండి, తిరస్కార భయం నుండి విడిపించము తండ్రి. ఓహే దాబా కరబిన ఆమేన్ యేసు వల్ల తండ్రి విడుదల జరిగిన కదండి, వారి హృదయంలో విడుదల జరిగిన కదనేమో జీసస్ దేవా మీ రక్తం ద్వారా మా హృదయాన్ని కడుగుతున్నాం, ప్రతి ఒక్కరు కడుగుతున్నాం, ఆత్మ ప్రాణం శరీరం ఏసు మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాం. వాక్యం ద్వారా ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సూలో కోరబిడే అలాగే దేవా తల్లి నుండి ఎరకాల కన్యాలు దాని ఏమో చేసి నార్మల్ పనిచేయక తండ్రి, ఎముకలు స్వస్థపరచబడక తండ్రి, అరిగిన ఎముకలు స్వస్థపరచబడిన, ముఖాలు నొప్పి స్వస్థపరచబడిన తండ్రి, దవా గుండె దవా స్వస్థపరచబడిన తండ్రి, దవా ప్రతి ఆంధ్రేవాళ్ళు దాని ఏమో చేసి స్వస్థపరచబడిన, నాడి నరబులు నార్మల్ దాని ఏమో చేసి పనిచేయనక దవా బ్రెయిన్ స్వస్థపరచబడిన తండ్రి, దవా మీ సమాధానంతో కుమరిచు నింపమవుతండి, ఏసయ నింపమవుతండి. ఓహే డాబా కరబిన సోలో కోరిబిన సోలో కోరిబిరే దవా అపవాదికరులు దాని ఏమో చేసి లేమైపోయినాక ఆమె నరగత స్పిరిట్ యేసుమలో పారిపోయినాక దనేమో పగ కోప స్పిరిట్ యేసుమలో పారిపోయినాక విడుదల యేసుమలో ప్రవేశిస్తున్నాం తండ్రి. అనేక స్పిరిట్ యేసుమలో పారిపోయినాక ఆత్మ కలిగి స్వచ్ఛత ఇంగ్రీస్తాక దనేమో ప్రేమలో ఇంగ్రీస్తాక రిలేషన్షిప్ ఇంగ్రీస్తాక దనేమో జీసస్ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు దనేమో చేసి అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మానసికంగా శరీరంగా ఫైనాన్స్ ప్రతి దీవిస్తున్నాం. గొప్ప దేవుని యేసుమలో ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు మీరందరిలో సంపూర్ణంగా ఎదురైనా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దభిస్తున్నాం ప్రభావ, మీరు అక్కడలో మేమందరం ఎత్తపడిన గుంబెలు ఉండే కృపదేవా దయచము. కుడి వచ్చిన వారందరూ దీవిస్తున్నాం, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.